వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో వీడియో పెట్టకైతే దగ్గర దగ్గర 1 మంత్ అవుతుందండి. సో అసలు చెప్పాలంటే టైం అయితే ఉండట్లేదు. అది మీ అందరికీ కూడా తెలుసు. నా హెల్త్ సిచ్యువేషన్ ఏంది అని చెప్పేసి చాలామంది మెయిల్ చేస్తున్నారు, పాత వీడియోస్కి వెళ్ళి కమెంట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత అభిమానం నా మీద చూపిస్తున్నందుకు. సో అందుకనే ఒకసారి అయితే వీడియో చేద్దాము అని చెప్పేసి అయితే వచ్చాను. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా వీడియో తీయండి అని చెప్పేసి అడుగుతుంటే నిజంగా చాలా బాధేసింది అనమాట. అయ్యో నా మీద వీళ్ళు ఇంత పెంచుకున్నారు కదా అభిమానము అని చెప్పేసి ఒక్క వీడియో అయితే తీద్దాము, ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు వాయిస్ ఓవర్ ఇవ్వడంలో పెద్ద టైం ఏం వేస్ట్ అవ్వదులే అని చెప్పేసి అయితే అనుకున్నాను. యాక్చువల్గా అస్సలు చదవాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదు. అంటే చాలామంది అసలు మన ఛానల్లో ఎవరెవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 మెయిన్స్కి, సో అసలు మీరు ఏం చదువుతున్నారు, ఎక్కడి వరకు వచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలుసుకోవాలని ఉందండి. అంటే నాకే ఇలా ఉందా, అందరికీ ఇలానే అనిపిస్తుందా ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంది. అండ్ చాలామంది మెయిల్స్లో ఏం అడుగుతున్నారంటే, అక్క అంటే మీరు నిజంగా గివప్ ఇచ్చారా, అంటే చదువుతున్నారా, హెల్త్ ఎలా ఉంది, అంటే అసలు నిజంగా ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా, చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ స్ట్రాటజీస్ చెప్తున్నారు. అసలు మీరు చెప్పండి అక్క, నిజంగా ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని చెప్పేసి. అంటే నేను మీలాగే ఒక ఆస్పిరెంట్నండి. నాకు ఇలాంటి ఏమీ తెలియదు, బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది జస్ట్ టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా, ఇట్లనే యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే తెలుసుకుంటున్నానే తప్ప నాకు అసలు ఏమీ తెలియదు. కాకపోతే నాకేమనిపించిందంటే ఎగ్జామ్ జరగాలండి, ఏదైతే అదేంది ఎగ్జామ్ జరగాలి. అంటే ఈ లూప్ నుంచి నేను బయటపడాలని అనుకుంటున్నాను. కేవలం ఈ ఎగ్జామ్స్ వల్లనే నాకు ఎంత హెల్త్ ఇష్యూస్ అయ్యాయో, నేను ఎంత లాస్ అయ్యానో మీ అందరికీ తెలుసు. కేవలం ఈ ఎగ్జామ్ టెన్షన్ వల్లనే చాలా వరకు, ఎట్లా అంటే పెద్ద ప్రాణాపాయాల సిచ్యువేషన్స్ నుంచి అయితే బయటకు వచ్చాను. లాస్ట్ వీక్ చెప్పాలంటే ఒక 3 వీక్స్ వరకు అండి అసలు ఎంత హెల్త్ ఇష్యూస్ అంటే, నేను సెప్టెంబర్ 1కి నేను చెప్పాను కదండి ద్వారకా తిరుమల వెళ్తున్నానని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాను కదా, అది వెళ్ళొచ్చాక నేను నెక్స్ట్ డేనే మా ఊరికి వచ్చానమాట. ఇన్లాస్ హౌస్ నుంచి వెళ్ళి మా ఊరికి వచ్చాను. కథం ఇంకా ఆ 2 డేస్లోనే బీభత్సమైన వర్షాలు పడి మొత్తం ఎట్లా అంటే మా ఊరి నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి అనమాట. సో అట్నుంచి అంటే ఆంధ్ర నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ వేరే ట్రాక్ వేరే రూట్లో పంపించారు. మా ఊరి నుంచి అంటే మహబూబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ ఆపేశారు. శాతవాహన, గోల్కొండ దగ్గర 5-6 డేస్ వరకు ట్రైన్లన్నీ క్యాన్సిల్ అయినాయి అనమాట. నేను తెచ్చుకున్న ఏమీ బుక్స్ తెచ్చుకోలేదు, ఒక 2 ఏమో బుక్స్ తెచ్చుకున్నా, అంతే ఏమీ తెచ్చుకోలేదండి. అసలు ఎలా అంటే ఎంత ఏడ్చానో నేను. సరే హెల్త్ కొంచెం సెట్ చేసుకొని చదువుదాం అనేసరికి ఏంటి ఇదంతా అని చెప్పేసి నేను 14th వచ్చానండి. అంటే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి మా అపార్ట్మెంట్లో వినాయకుని నిమజ్జనం జరుగుతుంది, కనీసం ఇంకా లాస్ట్ డే కూడా రాకపోతే బాగోదని చెప్పేసి నేనైతే వచ్చానండి. ఆ రోజే వచ్చాను. ఇంకా అదే రోజు నిమజ్జనం జరిగి ఉండే ఇక్కడ మా అపార్ట్మెంట్ వినాయకుంది. సో ఇంకా అప్పుడు వచ్చానమాట. అంటే దగ్గర నాకు ఒక 20 డేస్ దాకా నాకు పెద్ద లాస్ అయితే జరిగిందండి. ఒక 2 వీక్స్ దాకా 3 వీక్స్ దాకా లిటరల్లీ నేను ఎంత చదువుదాం అనుకున్నానో అంతా పోయింది. 3 వీక్స్ పోయింది అంటే ఆల్మోస్ట్ ఇంకా దగ్గర 1 వీక్ వేసుకోండి. ఇప్పుడు నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో నీట్గా చేసుకొని ఇక ఇల్లంతా చదువుకునేసరికి ఇంకా దగ్గర ఇంకా మళ్ళీ అక్కడికే వచ్చింది మొత్తము. సో మొత్తానికి అయితే 20 డేస్ అయితే నాకు లాస్ అయిందనమాట. 21-22 డేస్ దాకా నాకు లాస్ అయింది. సో ఈ లాస్ అనేటువంటిది నేను మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చుకోలేను. అసలు ఇప్పుడు చదివినా కూడా ఎగ్జామ్ రాయగలనా లేదా అనేది పెద్ద డౌట్ ఉంది. ఆ డౌట్ కాదు, అసలు నిజంగా చదివినా కూడా ఇప్పుడు అవ్వదు నా సిలబస్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎగ్జామ్ 1 మంతే ఉంది. ఇంకా ఈ 1 మంత్లో నాకు ఉన్న ఇన్ని సబ్జెక్ట్స్ 6 పేపర్స్ కంప్లీట్ చేయాలంటే అది చాలా అంటే చాలా కష్టతరమైన పని. అండ్ అంటే ఒక మదర్గా నాకు చదవడం అనేది హైలీ ఇంపాసిబుల్. కానీ నేను ఎట్లనన్నా సరే చదువుదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అయితే చాలామంది ఏమంటున్నారంటే, అంటే చాలామందే కాదు నేను కూడా అట్లనే అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎట్లుందంటే కేసెస్ అన్నీ బలంగానే ఉన్నాయి, క్యాన్సిల్ అవుతుంది అని చెప్పడానికి బలంగానే ఉన్నాయి. కానీ ఎగ్జామ్ జరుగుతుంది అని కూడా చాలామంది ధీమాగా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఎన్ని కేసులు వచ్చినా ఏం జరిగినా ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందంటే ఎగ్జామ్లు పెట్టేద్దాము అన్న అంటే అట్లానే ఉన్నదనమాట వాళ్ళ ధోరణి కూడా. కరెక్ట్గా అంటే ఏ కేసుకైనా సరే రెస్పాండ్ అవ్వకపోవడము నేను టెలిగ్రామ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నా కదా, ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూస్తూ ఉన్నాను. వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ అవన్నీ చూస్తుంటే నాకు ఒకటే అర్థమైందండి, ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. నాకు కూడా అట్లనే ఉంది. సరే నేను మంచిగా రాస్తానా, సిలబస్ కంప్లీట్ చేస్తానా అనేది పక్కకు పెట్టేస్తే ఎగ్జామ్ అనేది జరిగితే ఇంకా అయిపోతుందండి. నేను ఇంకా అసలు టచ్ కూడా చేయను బుక్స్ని. సో అయితే నా యొక్క ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు సరే ఎగ్జామ్ పెడుతున్నారు కరెక్టే,
ఈ ఎగ్జామ్ ఎట్లనో అట్లా మెయిన్స్ ఎట్లనో అట్లా రాస్తాం, సిలబస్ అయినా కాకపోయినా ఇంకా అప్లై చేసినాము, పాస్ అయినాం కాబట్టి మెయిన్స్ రాస్తాము. ఇన్ కేస్ మెయిన్స్ రాసిన తర్వాత మళ్ళీ ఈ కేసులు మళ్ళీ ఇవన్నీ చేసి మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మాత్రం సీరియస్లీ అసలు తట్టుకోలేనండి. నేననే కాదు, ఎవ్వరూ తట్టుకోలేరు. అక్కడ దాకా వెళ్ళొచ్చి మెయిన్స్ క్యాన్సిల్ చేస్తే మాత్రం ఆల్రెడీ సిచ్యువేషన్స్ అన్నీ మనం చూసాము. ఏపీపీఎస్సీ ఒక 5-6 ఏళ్ళ నుంచి వెళ్ళి జరిగిన ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి మెయిన్స్ కూడా క్యాన్సిల్ చేసి ఇవన్నీ చాలా చూసాం మనము. అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుందేమో ఈసారి అని అనిపిస్తుంది. అసలు ఏంటో మన తెలంగాణలో గ్రూప్ 1 అనేటువంటిది వచ్చి రాలేదేమోనండి. మేబీ అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి గ్రూప్ 2కి కనుక గట్టిగా ప్రిపేర్ అయితే అదన్న అవుతుందేమో అంటే అటు అది అవ్వట్లేదు, ఇటు ఇది అవ్వట్లేదు. దగ్గర 3 సంవత్సరాలుగా నా హెల్త్ని నేను లిటరల్లీ నాది నేనే ఖరాబ్ చేసుకుంటున్నాను అనిపించింది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగానంటే మెడపట్టి వేసుకున్నాను. మెడపట్టి నాకు మెడ ఎంత వాసిపోయిందంటే డాక్టర్ మెడపట్టి లేని కూర్చోద్దన్నాడు. 32 ఇయర్స్ అండి. 32 ఇయర్స్లో మా అమ్మకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కేవలం ఈ ఎగ్జామ్స్ వల్లనే. చెప్తే మీరు నమ్మరండి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. మరి నెలలకు అంటే ఒక నెలల తరబడి అంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మీరు కంటిన్యూస్గా కూర్చొని చదవడం వల్ల ఇంకా మీకు హెల్త్ మొత్తానికే పోతుంది, మీరు వీల్ చైర్కి అంకితం అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, మొత్తం స్పైనల్ కార్డ్ దగ్గర బాగా ప్రాబ్లం ఉంది, మీకు ఎక్స్రే కూడా తీశారండి. స్పైనల్ కార్డ్ మొత్తం ఎట్లయిందంటే ఇంకా నేను మరీ ఇంత ఓపెన్గా చెప్తే ఏదో సింపతి గెయిన్ చేయడానికి అని చెప్పేసి అంటారు, కానీ చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. ఎగ్జామ్ ఎట్లనైనా సరే కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ కేసులు మాత్రం బలంగా ఉన్నాయండి. అసలు ఏం జరుగుతుందో ఏంటో. ఇప్పుడు సపోజ్ సెప్టెంబర్ 28 వరకు ఏమో చెప్పారు కదండి, డేట్ అడిగారు అని చెప్పేసి టీఎస్పీఎస్సీ. ఆ రోజు వచ్చే తీర్పు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్పలేము. ఒకవేళ ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు చెప్పినా అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఫాస్ట్ చదువుదామని చెప్పేసి ఆ టైంలో అట్లా చదువుతూ ఉంటారు. అట్లా చదివినా మనకే లాస్. ఇప్పుడు ఆ టైంలో వచ్చి ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్తే మాత్రం ఇంకా మా వాళ్ళు అయితే నన్ను అసలు పుస్తకాలు ముట్టనియరు. ఎందుకంటే లిటరల్లీ ఒక హౌస్ వైఫ్స్ చాలామంది నలిగిపోతున్నారండి ఇక్కడ. హౌస్ వైఫ్స్ అనే కాదు, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు. ఇంకా కొంతమంది అయితే యూఎస్లో జాబ్ చేస్తూ మంచి లక్షల ప్యాకేజ్ అంటే ఉన్న వాళ్ళు, సంపాదించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో మన రాష్ట్రాన్ని ఏలుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి, ఇంకా పెళ్లిగాని ఆడవాళ్ళ పరిస్థితి, పెళ్లిగాని మగవాళ్ళ పరిస్థితి, ఇట్లా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుందో టీఎస్పీఎస్సీ. అసలు వాళ్ళు ఎందుకు ఇవన్నీ ఆలోచించట్లేరో నాకు అర్థమైతే లేరు. అంటే చాలామంది నాకు ఈ మధ్యలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మెయిల్స్ వస్తున్నాయండి. మీరు కొంచెం చెప్పండి మీ యొక్క అంటే మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా, మీ ఛానల్ వాళ్ళకి ఏదో ఒకటి తెలియజేయండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎగ్జామ్ చదువుకోవాలా వద్దా, ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఏంటనేది చెప్పండి అని చెప్పేసి అంటే నేను వాళ్ళని రివర్స్ అడిగాను, నిజంగా ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఒకటి చెప్పండి అని చెప్పేసి అన్నాను. వాళ్ళు నాతో చెప్పడం వరకు అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. మెయిన్స్ ఆ మెయిన్స్ అనేటువంటిది ముందుకు వెళ్తుందా వెళ్ళదా, ఆ మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయా లేదా అనేదే డౌట్ అని చెప్పేసి 2-3 మెయిల్స్ చేశారు నాకు అనమాట. అంటే ఈ విషయం గురించి చెప్పండి అని. సో అదే నేను మీతో షేర్ చేస్తున్నానండి. అలాగే ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడున్న ఈ కొంచెం టైంలో నన్ను అడిగితే ఒక 20 డేస్ బ్యాక్ అయితే నేను కూడా అనుకున్నానండి ఏదైనా టెస్ట్ సిరీస్లో జాయిన్ అవుదామని అనుకున్నాను. కానీ ఇంకా మా ఊళ్ళో ఉండడము, ఈ 20 డేస్ ఏమీ చదవకపోవడము, లిటరల్లీ నేను చాలా లాస్ అయ్యాను అనమాట. 20 డేస్ అమూల్యమైన టైంని నేను లాస్ అయ్యాను. సో ఇంకా ఇప్పుడు టెస్ట్ సిరీస్లు తీసుకొని చేస్తానా అన్న నమ్మకం కూడా నాకు లేదు. సో అందుకనే నేను కోచింగ్ తీసుకున్నానని చెప్పాను కదండి. ప్రజెంట్ నా దగ్గర బుక్స్ చదివే టైం కూడా లేదు. మీ అందరికీ తెలుసు మెయిన్స్ బుక్స్ నేను చాలా తీసుకున్నాను. సో ఇప్పుడు అన్ని బుక్స్ తీసుకొని చదివే అంత టైం కూడా నా దగ్గర లేదు. సో నేనేమనుకుంటున్నానంటే కోచింగ్ మెటీరియల్ నేను రన్నింగ్ నోట్స్ చాలాసార్లు చదివిన్నానండి. ఈ 2.5 సంవత్సరాలలో చాలాసార్లు చదివాను అనమాట. సో ఏదైతే అదేంది ఎగ్జామ్ ఎట్లనన్నా రాని, క్వశ్చన్ ఎట్లనన్నా రాని, దానికి సంబంధించిన నాకు ఏదైతే ఐడియా ఉందో అదైతే రాసేసి వస్తాను అని చెప్పేసి అయితే నేను గట్టిగా అనుకున్నాను. సో వాటెవర్ నేను పాస్ అవుతానా లేనా అనేది పక్కకు పెట్టేస్తే ఎగ్జామ్ అప్లై చేశాను, పాస్ అయ్యాను కాబట్టి మెయిన్స్ కూడా రాయాలి కాబట్టి అట్లా రాసేసి వస్తాను. అసలు హాల్ టికెట్ రావాలి. ఇంకా నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నానండి నిజంగా ఈసారి. కానీ అవన్నీ ఆశలు అనేటువంటిది నెరవేరుతాయా లేదా అనేది పెద్ద డౌట్. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను 7 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా రావాలి ఇక్కడికి, మన ఊర్లో కాదు ఎగ్జామ్ సెంటర్ పడేది, హైదరాబాద్లోనే సెంటర్ పడుతుంది మెయిన్స్ అని చెప్పేసి కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇంకా అక్టోబర్ 1కే రండి మీరు, నేను ఇక్కడ టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతాను అని చెప్పేసి చెప్పాను. ఎప్పుడు మనకు ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చెప్పానండి. కానీ ఇప్పుడైతే అవంతా ఏం లేదు. ఎందుకంటే నేను అనుకున్నాను అక్టోబర్ 1 కల్లా సిలబస్ అంతా కంప్లీట్ చేసేసి ఫస్ట్ నుంచి టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిపోయి, అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి రాస్తే ఆ ఎన్విరాన్మెంట్కి ఒకసారి సెట్ అవుతుంది కదా మనకు. ఫస్ట్ 2-3 డేస్ అట్లనే ఉన్నా కూడా తర్వాత నుంచి అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి నేను చాలా అనుకున్నానండి. అందుకని వీడియోస్ కూడా తీయట్లేను. వీడియోస్ తీయడం కూడా కొంచెం టైం అయితే పడుతుంది. మరి అంత టైం పడుతుంది అంటే నేను చెప్పలేను, కానీ టైం కన్జ్యూమింగ్ వీడియోస్ తీయడం కూడా. చాలామంది ఈ మధ్యలో ఎంతమంది అన్నారు
వీడియోస్ చేయండి అని చెప్పేసి చాలామంది అడిగారండి. కానీ నాకైతే అస్సలు టైం అయితే దొరకట్లేదు. సో వాటెవర్ నేను అనుకున్నాను అనమాట. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి అంటే నేను ఏమనుకున్నానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రజెంట్ అయితే నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అవుతున్నాను. దానికి కొన్ని క్లాసెస్ విందాం అనుకున్నానండి. కానీ నాకు అది కూడా టైం లేదు. అనుకున్నాను ఒక ఇన్స్టిట్యూట్లోనైతే జాయిన్ అవుదాము సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అని అనుకున్నా. కానీ ప్రజెంట్ అయితే నా దగ్గర 0 అనమాట టైము. సో నేను అంటే ఇప్పుడు మనకున్న ఈ 6 పేపర్స్లో ఎస్ఏ పక్కకు పెట్టేస్తే, ఎస్ఏ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోండి, ఎస్ఏ పక్కకు పెట్టేస్తే మిగతా ఈ 5 పేపర్స్లో 3 సెక్షన్స్, 5 × 3 15 సెక్షన్స్. ఇందులో నేను కంప్లీట్ చేసినవి ఒక 5 సెక్షన్స్ కంప్లీట్ చేశానండి రఫ్గా. సో ఈ మిగతా ఈ 10 సెక్షన్స్ నేను కంప్లీట్ చేయాలంటే దగ్గర ఒక సెక్షన్కి నేను 5 డేస్ వేసుకున్నా కూడా నా దగ్గర అంత టైం అయితే లేదు. సో ఇంకా నా దగ్గర అయితే అంత టైం ఎక్కువ లేదు కాబట్టి ఉన్న కొంచెం టైంలో ఫస్ట్ థింగ్ టెన్షన్ పడొద్దని ఫిక్స్ అయ్యాను. టెన్షన్ పడితే ఉన్నది అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఇప్పుడు నాకున్న టైంలో రివిజన్ చేయడానికి కూడా టైం లేదండి. అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. సో నువ్వు ఎంత చదివినా సరే రివిజన్ చేయకపోతే ఎగ్జామ్లో ప్రజెంట్ చేయలేవు. సో నేను అదే కోరుకుంటున్నాను దేవుణ్ణి. అంటే అసలు చెప్పాలంటే పోస్ట్పోన్ చెయ్యాలి అని అనిపిస్తుంది మైండ్లో. కానీ మళ్ళీ పోస్ట్పోన్ ఎందుకులే, మళ్ళీ ఈ సర్కిల్లో ఎన్ని సంవత్సరాలని ఉంటాం, ఏదో ఒకటి నేను ఫెయిల్ అయినా నాకేం బాధ లేదండి. నేను ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఇందులో నుంచి బయటపడాలి. నేను రాకపోయినా పర్వాలేదు, నాకు మన ఛానల్లో 2-3 వచ్చినా నాకు సంతోషమే. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు బయట, చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరూ. సో వాళ్ళలో ఎవరికి వచ్చినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. వాళ్ళందరినీ మన ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తాను. నాకు రాకపోయినా నేనైతే ఏం ఫీల్ గాను. ఎందుకంటే ఒక ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లుండాలంటే ఇష్టంగా చదవాలి, కష్టంగా చదవద్దు అనేది నా ఫీలింగ్. నేనైతే ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఎగ్జామ్ని ఎప్పుడు భారంగా అనుకోను. ఎందుకంటే ఐ లవ్ ద సబ్జెక్ట్ అండి. మనకి గ్రూప్ 1 అనేటువంటిది ఎంత నేర్పించిందంటే ఈ 2.5 ఇయర్స్లో ఐ చేంజ్డ్ ఎలాట్ అనమాట. అంటే నా బిహేవియర్లో కానివ్వండి, నా యాటిట్యూడ్లో కానీ చాలా చేంజ్ వచ్చింది. చాలా మార్పులు వచ్చాయన్నమాట. మొత్తం నా యాటిట్యూడ్లోనే మొత్తం మార్పు వచ్చింది. అంటే చూసే విధానం కూడా, బయట సిచ్యువేషన్స్ని చూసే విధానం కూడా, ఒక ఆఫీసర్ గుణాలు నాలో ఏంటి ఇట్లా వచ్చేసాయేంటా అని చెప్పేసి కూడా అనిపిస్తుంది అనమాట. సో మనకి ఎగ్జామ్ పాస్ అయితేనే వస్తుంది అని కాదు. ఎగ్జామ్ ఈ ప్రక్రియనే, మొత్తం ఈ గ్రూప్ 1 అనేటువంటి ప్రక్రియనే మనలో చాలా చేంజెస్ని అయితే తీసుకొస్తుంది. సో నేనేం ఫీల్ గాను. అండ్ మా హస్బెండ్ కూడా అదే అన్నారనమాట. ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే ఏంది పరిస్థితి, సరే ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదు, ఎట్లనో అట్లా చేసేస్తారు, కండక్ట్ చేస్తారు ఎగ్జాము మెయిన్స్. ఒకవేళ తీరా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఏంటిది అని అంటే నేను ఏం చెప్పలేదండి. ఎందుకంటే మళ్ళీ 0 నుంచి రావాలి. ఇది ఎట్లా ఉందంటే పరిస్థితి, యూపీఎస్సీలో 1 ఇయర్ ప్రాసెస్, ప్రిలిమ్స్ అయిపోయింది, ప్రిలిమ్స్ కనుక మనం ఫెయిల్ అయ్యాము అని అంటే మళ్ళీ మనం నెక్స్ట్ జూన్ వరకు వెయిట్ చేయాలి, మనం నెక్స్ట్ ప్రిలిమ్స్ వరకు వెయిట్ చేయాలి. అదేంటిదంటే అట్లీస్ట్ ఒక 1 ఇయర్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అని ఉంటుంది. కానీ అసలు ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అసలు ఏందో నాకైతే చెప్పడానికి కూడా అసలు కనీసం అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి, చదవాలా వద్దా, ఈవెన్ చదువుతున్నా కూడా నిజంగా మెయిన్స్ పాస్ కాకపోతే ఎట్లా. సరే ఇప్పుడు కత్తి మీద సాము లాంటిది ఇప్పుడు నేను చేసేది. ఇప్పుడు నేను చదివినా కూడా వస్తుందని చెప్పేసి నమ్మకం లేదు. వస్తుందని నమ్మకం లేనప్పుడు ఎందుకు చదవాలి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట మా ఇంట్లో. నేను అసలు వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలనేది అర్థమైతే లేదు. నువ్వు ఇన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తున్నావు, డాక్టర్లు నిన్ను వద్దని చెప్తున్నారు, 2 ఏళ్ల నుంచే నువ్వు ఇంకా ఇట్లనే కూర్చుంటున్నావు, నీకేమన్నా అయితే నీ పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పేసి ఇంట్లో బాగానే తిట్టారండి. అసలు ఈ 20 days పిల్లలకు దిక్కు హాస్పిటల్లో తిరుగుతూ కూడా ఆ డేస్ కౌంట్ చేసుకుంటూ, ఇప్పుడు ఒకవేళ నేను ఈ టైంలో స్టార్ట్ చేసినా కూడా ఎగ్జామ్ వరకు నేను కంప్లీట్ చేయగలనా, ఎక్కడికి పోయినా హ్యాండ్ బ్యాగ్లో ఒక బుక్ ఒక పెన్ వేసుకొని పోతున్నా, ఉన్న డేస్ అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఇట్లా చేస్తుంటే చూసే జనాలు ఏమనుకుంటున్నారంటే మాకేమైనా పిచ్చిలేసిందా ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారండి. సో ఇన్ని జరుగుతున్నాయి అనమాట. సో నా మైండ్లో ఉన్న ఇదంతా నాకు మీతో షేర్ చేయాలనిపించిందండి అంతే. అసలు నిజంగా మీరు ఎట్లా అనిపిస్తుంది, అసలు మీరు చదువుతున్నారా లేదా, అసలు ఏంటి బయట ఏం జరుగుతుంది, నిజంగా ఎగ్జామ్ జరుగుతుందా లేదా, నాకు ఇవన్నీ మీతో షేర్ చేయాలని ఉంది. అండ్ మీకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నాతో షేర్ చేయండి. నిజంగా చెప్పాలంటే నేను ఒక యుద్ధమే చేస్తున్నానండి. హెల్త్ కావాలా, చదువు కావాలా అని అంటే నేను ఒకనొక స్టేజ్లో ఎట్లయిపోయానంటే పోతబోని హెల్త్ పోతబోనిలే, నేను చదువుతా గంతే అని చెప్పేసి కూడా మా ఇంట్లో వాళ్ళతో చెప్పేసి వచ్చిన. మా ఇంట్లో వాళ్ళు ఈయన ఆన్సర్కి చాలా బాధపడుతున్నారనమాట. ఏంది ఇంత పిచ్చిదానిలా తయారైపోయిందని చెప్పేసి. ఒక దిక్కు సిలబస్ కాలేదు, సబ్జెక్ట్స్ ఏం కాలేదు, అయినా కూడా ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి ఒకటి మైండ్లో ఒకటి నాటుకుపోయిందండి. అది ఎట్లా పోతుందో ఏమో తెలియదు. కానీ సరే ఏదైతే అదేంది, డూ ఆర్ డైస్ చదువుదాం అంతే. ఏదైతే అదేంది లాస్ట్ మూమెంట్ వరకు ట్రై చేద్దాం. హెల్త్ ఎట్లనన్నా పోనీ, ఒక్క 1 month కష్టపడదాం, పోతే పోనీ, అయితే పాసు లేకపోతే ఫెయిల్, ఏదో ఒక గ్రూప్ 1 ర్యాంక్ వస్తుందా అని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు తెలుసు రాదని, కానీ మైండ్ అయితే చెప్తుంది నువ్వు ట్రై చేయి, నీ శక్తి మేర నువ్వు ట్రై చేయి, ఏదైతే అదేంది చదువు. ఇక ఇదే ఉందండి నా మైండ్లో.
ఇంకా అంతేనండి, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు. ఇప్పుడు నేను మీతో షేర్ చేశాను కదా, కొంచెం భారం అయితే దిగింది. సో ఇంతే అనమాట. మీకేమన్నా విషయాలు ఏమైనా తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సారీ అండి, వీడియో లెంత్ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో.